ముట్టే ప్రయత్నం చేస్తే దాని స్పందన ఆ వ్యక్తి రియాక్ట్ అవ్వడు. ఆ వ్యక్తి రియాక్ట్ అవ్వడు. ఎవరు రియాక్ట్ అవుతాడు? దేవుడు. ఇప్పుడు అందుకో ప్రభు నిన్ను ముట్టినవాడు, భలే చెప్తున్నారండి వచనాలు ఈరోజు. నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు అవుతాడు. ఆయన కన్నుగుడ్డుని ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను గెలికారనుకోండి, మన భాషలో మీరేమంటారు? నన్ను రియాక్ట్ అవ్వలేనండి, చాలా బలహీనరా. నువ్వు రియాక్ట్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు ముట్టింది నిన్ను కాదు, ఆయన కన్ను గుడ్డును ముట్టారు. మరి ఆయన కన్ను గుడ్డు ముడితే ఆయన ఏం చేస్తాడు? చేతకాకుండా కూర్చుంటాడండి. తర్వాత చదవండి. ఎప్పుడైతే అభిషక్తులు ముట్టారో రాజులను భస్మం చేసి పారేశాడు దేవుడు, రాజ్యాలను కూల్చేశాడు. ఆయన ఎవరినైనా వారికి హింస చేయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించాడు. ఒక్కసారి అభిషక్తులు ముడితే, దేవుని రక్తము చేత కొనబడిన బిడ్డల్ని ముడితే దేవుడు ప్రపంచాన్ని కన్నెర్ర చేస్తూ ఒక్కసారి రాజ్యాలు కుప్పగూల్చి పారేశాడు. మళ్ళీ చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే, కొన్నిసార్లు ఒకవేళ దేవుడు మనల్ని కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు కూడా తీసుకెళ్తా ఉంటే మనకున్న ఫీలింగ్ ఏంటంటే, ప్రభా నా జీవితంలో ఎందుకు ఇలా తీసుకెళ్తున్నావు నాయనా, ఎందుకు ఇలా చేస్తున్నావు ప్రభా అంటే, ప్రభు అంటాడు, నేను అభిషేకించిన వారిని ముడితే స్పందించాల్సింది ఎవరు బాధ్యత? అభిషేకించడం బాధ్యత. అయితే నిజంగా నువ్వు అభిషేకిస్తే మరి అభిషేక్తుని యొక్క రహదారి ఎలా ఉంటుంది? అభిషేక్తుని యొక్క హైవే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచించండి. నేను దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి, దేవుడు నేను అభిషేకించాడు అనుకోండి, దేవుడు ఒక ఉన్నతమైన పిలుపు, నాకు ఒక మంచి కాలింగ్ దేవుడు పిలిచాడు అనుకోండి, ఆ హైవేలో ఫస్ట్ ఏముంటుంది? హైవేని ఎక్కడ వేస్తాడు? కీర్తన 2:2 ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇది మీరు అనొచ్చు, ఏంటండి హైవే వేసాడు అంటున్నారు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంటున్నారు, అభిషేకించాడు అంటారు. అభిషేకించాడు ప్రూఫ్ ఏం కనిపించట్లేదు నాకేం ప్రూఫ్ కనిపించలేదు. ప్రూఫ్ చూపించాలని ఆశపడుతున్నాను. నువ్వు అభిషేకించబడ్డావా లేదా? నువ్వు దేవుని సొత్తా కాదా? ఒకవేళ నువ్వు దేవుడే నిన్ను నీ పక్షంలో తన సేవకుడు అని చెప్పి రియాక్ట్ అయ్యేంత స్థాయికి వెళ్తే మరి నీలో కనిపించే మొదటి సూచనలు ఏంటి? 2వ కీర్తన 2వ వచనం, 2వ కీర్తన 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2-3 వచనాలు 2 and 3 అందరం కలిసి చదువుకుందాం. మనము వారి కట్లు తెంపుదము రండని, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండని చెప్పుకొనొచ్చు. 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీవించి ఆలోచన చేయుచున్న. చూడండి, ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. క్విక్లీ Psalm 2:2 ఇంగ్లీష్. దేవుడు అంటున్న మాట, కీర్తనకాడు అభిషేకాన్ని అర్థం చేసుకున్నాడు. అభిషేకాన్ని అర్థం చేసుకుంటే మొట్టమొదటిగా ఏం జరుగుతుందంటే, ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ సెట్ దెమ్సెల్వ్స్ అండ్ ద రూలర్స్ టుగెదర్ టు కౌన్సిల్ అగైన్స్ట్ ద లార్డ్ అండ్ అగైన్స్ట్ హిస్ అనాయింటెడ్. నువ్వు అభిషేకించబడితే, బాగా వినండి, అభిషేకించబడ్డ అభిషేక తైలం నీ మీద ఉంటే, నువ్వు ఆయన సొత్తు అయితే, ఫస్ట్ సిమ్టమ్ నీలో కనిపించేది ఏంటంటే, ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా పన్నాగములు పంతారు. అర్థం ఒకసారి చేయొద్దండి. ఇంకో మాటలో, వెన్ యు ఆర్ ట్రూలీ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్, ద ఫస్ట్ సైన్ దట్ ఈస్ సీన్ ఈజ్ వార్. యుద్ధాలు నీ జీవితంలో కనిపిస్తాయి. ఏలికలు, రాజ్యాధికారులు వాళ్ళందరూ కలిసి దేవునికి వ్యతిరేకంగాను, రెండో మాట అభిషేక్తునికి వ్యతిరేకంగా ఏం చేస్తారంట? ఆలోచనలు చేస్తూ ఉన్నారంట. ప్రియ సోదరుడు, మాట జ్ఞాపకం చేస్తా. ఎప్పుడైతే దావీదు అభిషేక్తుడయ్యాడో ఆటోమేటిక్గా దావీదుకి శత్రువులు పెరిగారా తగ్గారా? సొంత వారే శత్రువులు అయ్యారా లేదా? దావీదు అభిషేక్తుడు అని డిక్లేర్ అయిన మరుసటి మూమెంట్లో, అభిషేకం యొక్క ప్రభావం కల్పించిన వెంటనే నాట నుండి దావీదును సౌలు విషపు చూపు చూస్తూ చేతిలో ఏదుంటే దాన్ని తీసుకొని చంపాలని ప్రయత్నించాడా లేదా? మరి ఈరోజు నీకు అభిషేకం ఉందని దానికి ప్రూఫ్ ఏంటంటే, నిన్ను కూడా, నీ జీవితంలో కూడా నిన్ను అంతము చేయాలని, నీ యొక్క ప్రణాళికను పాడు చేయాలని అసూయపడుతున్న వారు ఖచ్చితంగా నీ వ్యతిరేకంగా పన్నాగము చేస్తారా చెయ్యరా? ఎస్ అని వాళ్ళు చేయొద్దండి. అయ్యో అండి నాకు ఆ రోజు నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయండి అని పేద ఏడుపులో ఏడవద్దు అని ఈరోజు దేవుడు ముద్దుగా చెప్తున్నాడు. అర్థమేలా చేస్తారా? కాబట్టి ఇట్ ఈస్ నో వండర్ థింగ్స్ విల్ బికమ్ టఫ్, వార్స్ విల్ బిగిన్, పీపుల్ విల్ ఎన్వీ, యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్ దాన్ ఫ్రెండ్స్. సర్కస్లో కమెడియన్కే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. దేవుని ప్రణాళికలో కాలు పెడితే నీ స్నేహితులు కూడా నీకేమవుతారు?
శత్రువులు అవుతారు. ఒకసారి శత్రువులు అవడం స్టార్ట్ అయితే కేవలం శత్రుత్వం తాగిపోదు. చివరికి నీ ప్రాణాలు తీయాలని, నీ ప్రణాళికలు పాడు చేయాలని, ఒంటరివాణ్ణి చేయాలని, ఒంటరిదాన్ని చేయాలని సకల పన్నాగములు పనడం మాత్రమే కాదు, ఏలికలందరూ ఒకటవుతారు. ఉద్యమం కాస్త వేగతరం అవుతుంది, తీవ్రతరంగా మారుతుంది. ఒక మాటలో చూస్తే అక్కడ దావీదును చంపాలని సౌలు ఒకటయ్యాడు. సౌలు చివరికి తన చేతిలో ఉన్న ఈటెను తీసుకొని దావీదు మీద ఇసిరేసే ప్రయత్నం చేస్తున్నాడు. అటు ఫిలిస్తీన్లు చంపాలని చూస్తున్నారు, ఇటు ఆకీషు రాజు ప్రయత్నిస్తున్నాడు, అటు ఆ శత్రులందరూ కూడా ఒక్కసారి మూకుమ్మడిగా దావీదును చంపాలని చూడడమే కాదు, చివరికి శత్రుత్వం అనేది సొంత ఇంట్లో కూడా స్టార్ట్ అయిందా లేదా? దేవుని కార్యం విషయంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ మైన్, షీ ఈజ్ మైన్, అండ్ హ్యావ్ అనాయింటెడ్ హిమ్, అనాయింటెడ్ హర్, అండ్ దిస్ వన్ బిలాంగ్స్ టు మీ అని సీల్ పడ్డ మరుసటి రోజే నీ జీవితంలో శత్రువులు, నీ జీవితంలో రెసిస్టెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. బహుశా ఒకవేళ రెసిస్టెన్స్ స్టార్ట్ అవ్వట్లేదంటే నువ్వు కూడా వాళ్ళ పార్టీ అనే. సొంత పార్టీని ఎవరు కూల్చుకోరు, వ్యతిరేక పార్టీలను ఏం చేస్తారు? కూల్చాలని చూస్తారు. విషాదకరమైన సంఘటన ఏంటంటే దావీదు జీవితంలో అభిషేకించబడిన రోజు నుంచి శత్రువులు పెరిగి 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 ఎంతగా తన జీవితము కుదేలైపోయిందంటే, అనాయింటింగ్ ఆల్వేస్ బ్రాట్ ప్రెషర్, నాట్ పీస్. I repeat this line. If you are truly anointed, there comes pressure, not peace.